కొత్త పలుకులో రాధాకృష్ణ జగన్కు ఎప్పటి మాదిరిగానే తలంటాడు. పిల్లి శాపనార్థాలు, బేలతనం, రకరకాల పదప్రయోగాలు చేశాడు. కర్మ ఫలితం అనుభవించు అన్నట్లుగా రాధాకృష్ణ జగన్ను శాపించాడు. అయితే ఇదే టెంపోలో దొంగ ఓటర్లు తమ ఓటాకు వినియోగించుకోవడం వల్లే వైసీపీకి డిపాజిట్ కూడా గల్లంతైందా, లేక ప్రజలు నిజంగానే జగన్ పట్ల విముఖత ఏర్పడుతుందా అనేది పరిశీలించాలని రాధాకృష్ణ రాసుకొచ్చాడు. అంటే పులివెందులలో టీడీపీ అభ్యర్థి దొంగ ఓట్లతో గెలిచాడని భావించాలా, వైసీపీ ఆరోపణలతో ఏకీభవించాలా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని విషయాలను బయటకు చెప్పకూడదు, కొన్ని నిజాలను బహిర్గతం చేయకూడదు. కానీ ఆర్కే అలా కాదు. ఈ విషయం అయినా సరే కడుపులో దాచుకోడు. ముఖ్యంగా చంద్రబాబు ప్రస్తావన వస్తే ఏమాత్రం ఆగడు. ఆగ్రహాన్ని ఏ స్థాయిలో అయితే వ్యక్తం చేస్తాడో ఆనందాన్ని కూడా అదే స్థాయిలో ప్రదర్శిస్తాడు. అందుకే ఆర్కే రాసే రాతలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులో నిజాలుండొచ్చు, అబద్ధాలు కూడా ఉండవచ్చు. అయితే ఈ రెండింటినీ దాచుకోవడంలో ఆర్కే ఏమాత్రం తటపటాయించరు. ఇక జగన్ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం అన్ని హద్దులు దాటిపోయింది. అది పార్టీకి చెందిన వారిని నామినేషన్లు కూడా వేయించనివ్వలేదు. ఇప్పుడు పులివెందులలో వారి పార్టీ ఏజెంట్లు కూడా ఉండనివ్వడం లేదని జగన్ విమర్శిస్తున్నారు. ఇప్పుడు కనీసం నామినేషన్ అయినా వేసుకొనిచ్చారని సంతృప్తి పరచడం మంచిదేనా? తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేయించుకున్నారు. అప్పుడు అదంతా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా జరిగిందని చెప్పుకున్నారు కదా. అప్పుడు మీరు ఏర్పరిచిన దారిలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడిచి ఉంటుంది. అందువల్లే జగన్ ఆ నలుచరుడు చేస్తున్న గోలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అప్పట్లో స్థానిక ఎన్నికల్లో 90% పైగా సీట్లు సాధించిన మీరు సంబరపడ్డారు కదా. ప్రజల్లో సానుకూలత ఉందని జబ్బర్ చర్చుకున్నారు కదా. ఇప్పుడు కూటమి నేతలు కూడా అదే పని చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో విజయం సాధించినప్పటికీ సాధారణ ఎన్నికల్లో ఆ ఫలితం ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో భారత రాష్ట్ర సమితి 100% విజయం సాధించింది. ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిస్థితి కూడా అంతే. అప్పుడు కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏం చేశారో మర్చిపోతే ఎలా అంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు. రాధాకృష్ణ చెప్పినట్లుగానే తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అడ్డదారులు తొక్కిందని, ఇష్టానుసారంగా పనిచేసింది అనుకుందాం. అందువల్లే కదా 2024 ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన ఓటమి ఎదురైంది. ఇప్పుడు వైసీపీ దారిలోనే కూటమి వెళ్తుంటే దాన్ని రాధాకృష్ణ ఎలా సమర్థిస్తారు? ఒకడు తప్పు చేస్తే మనం దానిని సరిదిద్దాలి. అప్పుడే కదా ప్రజల్లో మన మీద నమ్మకం ఏర్పడేది. అలా కాకుండా ఒకరు తప్పు చేస్తే మనం కూడా అదే దారిలో వెళ్తామంటే అప్పుడు వాడికి మనకు తేడా ఏంటి? కూటమి నేతలకు రాధాకృష్ణ ఇలా తలంటాలి కదా. అలా కాకుండా జగన్ను తిట్టడంలో అంతరార్థం ఏంటి? స్థానిక ఎన్నికల్లో గెలిస్తే సాధారణ ఎన్నికల్లో ఓడిపోతారని రాధాకృష్ణ చెప్పినప్పుడు పులివెందుల, ఒంటిమిట్ట, జడ్పీ స్థానాలలో గెలిచిన టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేదని రాధాకృష్ణ చెబుతున్నారా? అందువల్లే ఇలాంటి రాతలు రాస్తున్నారా? ఏమో, చూస్తుంటే అలానే అనిపిస్తోంది మరి.